దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయములో మనము 8వ వచనము నుండి 12వ వచనం వరకు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ప్రపంచ ఉజ్జీవమును గురించిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక ప్రత్యేక వర్తమానం మనం వినవలసి ఉంది. ప్రపంచ ఉజ్జీవమును గురించిన అన్యజనులను ఎలా దేవుడు దర్శిస్తాడు, అన్యజనులను ఎలా దేవుడు తన ప్రజలతో కలుపుతాడు, అన్యజనులు దేవుని ప్రజలతో కలిసి ఎలా సంతోషించగలుగుతారు అనే విషయాలు కూడా ఇక్కడ వ్రాయబడి ఉండుటను మనము గమనించగలం. అలాగే 11వ వచనంలో మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి అని చెప్తూ సకల ప్రజలు అనగా అన్యజనులు అలాగే యూదులు, దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న యూదులు కలిపి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనే ఒక అద్భుతమైన విషయం. దాని వెనకాల ఒక దృశ్యం, దాన్ని జరిగించుట కొరకైన దేవుని ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు, ఆయన వ్యక్తపరిచిన బయలుపరిచిన ప్రణాళికలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ప్రపంచ ఉజ్జీవం కొరకైన దేవుని ఈ మాట దేవుడు చెప్పడములో, వ్రాయించడములో ఆయనకంటూ ఉన్న వ్యూహాలు అటువంటివన్నీ కూడా వాక్యములో మనము వినగలం. అటువంటి కొన్ని మనము గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ సమయంలో మనము మరొక వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో 12వ వచనము కూడా ఎంతో అద్భుతమైనదిగా మనం చూస్తున్నాం. 12వ వచనం కూడా యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. అన్యజనులు యేసుక్రీస్తు నందు ఆశ పెట్టుకుంటారు. నిరీక్షణ చాలా శక్తివంతమైంది. అంటే ఆశ పెట్టుకోవడం వెనకాల దేవునిలో ఉన్న ప్రత్యక్షత అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడంటే దాని వెనకాల దేవుడు ఏం చేశాడు, ఏం చూపించాడు, ఏ గ్రహింపును కలగజేశాడు అనేదంతా కూడా దాంట్లో ఉంటుంది. అది కూడా ఇక్కడ మనం వినవలసి ఉంది. అన్యజనులకు, ఆయన్ను ఎరుగని వ్యక్తులకు ఆయన పట్ల ఆశను కలిగించే విషయాలు ఆయనలో నుండి వారు ఎలా కనుగొనగలిగారు, ఆయన తనను వెదకని వారిలో అలాంటి ఆశలను ఎలా కలిగించగలిగాడు, ఏంటా మహత్తరమైన శక్తి అనేది కూడా మరి ఇంత గొప్ప కార్యాన్ని జరిగించుట కొరకు దేవుడు తెరిచిన తన కృప యొక్క ధనాగారాన్ని గురించి అది కూడా అందులో దాగి ఉంది. తన్ను ఎరగని వారికి నిరీక్షణ కలిగించే విషయాలేంటి, అలాంటి ఎరుగని వారు ఎదుర్కొంటున్న పరిస్థితులేంటి అనేది కూడా ఒక అద్భుతమైన ఆలోచన విధానం అనగా వర్తమానం. మనం అలా ఆలోచించడం మొదలు పెడితే అవును, దేవుడు తన్ను ఎరుగని వారిలో ఎలా ఆశలు కలిగించాడు, వారు ఎలా ఆయన ప్రత్యక్షతను తెలుసుకోగలిగారు, వారు వెదకలేదే. అలాగే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తానన్నాడు, చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా అన్యజనులకు నిరీక్షణ కలిగించగలిగిన ఆ నిరీక్షణ కర్తను గూర్చిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత, అద్భుతమైన ప్రత్యక్షత, ఆరాధన భావముతో నిండుకునే ఒక ఆరాధన వర్తమానములాగా, లేక విశ్వాసముతో నిండుకునే ఒక ఉజ్జీవ వర్తమానం వలె కూడా ఈ వాక్యము కనబడుతుంది. దాన్ని కూడా మనం ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. రెండు ప్రత్యేకమైన ఆ వాక్యాలు. అయితే 13వ వచనాన్ని ధ్యానించాలని జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి 13వ వచనంలోనికి మనం వస్తున్నాం. లేదంటే ఇందులోనే రెండు ప్రత్యేకమైన వర్తమానాలు ఉన్నాయి. ప్రపంచ ఉజ్జీవం కొరకు సకల ప్రజలు దేవునిలో ఆనందించుట కొరకు దేవుని ఏర్పాట్లు. దేవుడు నిజంగా తన ప్రజలు తన యందు ఆనందించుట కోసం ఎలాంటి ఏర్పాట్లు దేవుడు చేస్తున్నాడు.
అది గ్రహించాలి. ఆ తప్పిపోయిన కుమారుడు గ్రహించినట్లు గ్రహించగలిగితే ఎటువంటి జీవితాన్ని చూస్తారు. ఎటువంటి జీవితాన్ని చూస్తారు. ఆ తండ్రి యొద్దకు రాకముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం ఆహారం దొరకని పరిస్థితి. ఆ పందులను మేపితే ఎందుకు మేపాలనుకున్నాడు? ఆ పందుల పొట్టు ఎలాగైనా మిగులుతుంది. దాంతో కడుపు నింపుకోవచ్చు. ఎలా పెరిగినవాడు కనీసం కడుపు నింపుకోవచ్చు. ఆ నీళ్ళతో దాన్ని ఎలాగైనా లోపలికి పంపించి కడుపు నింపుకోవచ్చని ఆశపడినా అది కూడా దొరకలేదు. ఇక్కడ జీవితం అలా ఉంది. కానీ తండ్రి యొద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తండ్రి యొద్ద తండ్రి యొద్దకు వచ్చినప్పుడు జీవితం ఏంటి? దాని ముందు జీవితం ఏంటి? క్రీస్తులో మన కొరకైన దేవుని ఏర్పాట్లు ఆశ్చర్యం. అంటే మధ్యలో శత్రువు అనేవాడు ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుకు మనకు మధ్యలో ఎవరున్నారు? శత్రువు అనేవాడు ఉన్నాడు. వాడికి మనల్ని ఆపరేట్ చేయగలిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటది? మన బలహీనతలు. మనలో పరిపక్వత లేని విషయాలు. మనలో ఆ తండ్రిని గూర్చిన ఆ ఆ గ్రహింపు లేని ఏవైతే ఉంటాయో అక్కడ అలాంటి విషయాలు. కాబట్టి ఆ శత్రువు దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తూ ఉంటాడు. కానీ ఆయన దగ్గర మనకు అన్నీ ఉన్నాయి. ఆలోచన మనకు లేదు, ఆయన దగ్గర ఉంది. ఏం వెళ్తావు? ఏం మాట్లాడతావు? ముందు ఆలోచించు అని ఆపుతూ ఉంటాడు. ఆయన ఆలోచనకర్త. ఆయన నాకు మంచి ఆలోచనలు ఇవ్వగలడు అనుకుంటే నేనేంది ఆలోచించేది ఇక్కడ? నేనేంది ఆలోచించుకుంటూ కూర్చునేది? నేను ఆలోచించినా కూడా నాకు అందదు. ఎందుకంటే అది నా శక్తికి మించింది. నేను చేసే ప్రయత్నాల్లో వాడిపోతున్నాను. ధనవంతుడు తన ప్రయత్నాల్లో వాడిపోవును. ఎందుకంటే ధనవంతుడు కూడా తెలుసుకోవాలి కదా, ధనము నీకు ఆశ్రయం కాదు, దేవుడు ఆశ్రయం అని తెలుసుకోవాలి కదా. సృష్టికర్త ఆశ్రయం తెలుసుకోవాలి కదా. కాబట్టి అందుకే యాకోబు రాస్తున్నాడు, ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవును. సాతాను మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు? దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళికలు ఎవరి కొరకు? మన కోసం, మన కోసమైన ఆయన ప్రణాళికలు. ఆయన ప్రణాళికలు. వీరు జ్ఞానము లేనివారు. నేను అనంత జ్ఞానిని, నా అనంత జ్ఞానము ఉండగా వారెందుకు జ్ఞానము లేక నశించాలి, త్రోవ తప్పాలి. అది ఆయనకు ఉన్నది. కాబట్టి శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే, శత్రువు మనము దేవుణ్ణి గూర్చి ఆలోచించలేకుండా ఉన్న ఆ టైమును లేక ఆ సిచ్యువేషన్ను తీసుకుంటాడు. కానీ ఇప్పుడు చూడండి, ఆయన ఆలోచనకర్త అనేది మనకు ఉన్నప్పుడు మనము ఆలోచన కొరకు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనల్ని అడ్డగించలేడు. కానీ ఆయన ఆలోచనకర్త అని తెలియకపోతే అవును ఎలా మాట్లాడాలి? ఏం ఆలోచించాలి? ముందు ఆలోచించి వెళ్ళి ప్రార్థన. నువ్వు ఆలోచన కొరకు కూడా వెళ్ళవచ్చు. హల్లెలూయా! ఇటువంటి విషయాలు ఉన్న పాటున అనే భక్తుడు పాట రాసింది కూడా మీరు ఆలోచించాలి. అయితే దేవుడు సమయం ఇచ్చినప్పుడు, మనల్ని మన గాయాలు కట్టినప్పుడు, మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచినప్పుడు, అది వ్యక్తపరిచినప్పుడు మనకి ఇంకా ఘనత కలుగుతుంది. అది కూడా మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవుడిచ్చిన పంటలో నుండి తీసుకురావడానికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడిచ్చిన వాటిలో నుండి ఏదైనా పట్టుకొని ఆయన దగ్గర కనబడడానికి అవకాశం ఇచ్చినప్పుడు, అప్పుడు ఆయన మనకిచ్చిన దాంట్లో శ్రేష్టమైన దాంతో ఆయన సన్నిధిలో కనబడుట అది అత్యవసరం. ఆ యొక్క మాటలతో, ఆ యొక్క సంగతులతో దేవుని సన్నిధిలో కనబడడం, ఆ ఆరాధన భావముతో, ఆ కృతజ్ఞత భావముతో, అలాగే దేవుణ్ణి కనుగొన్న ఆయన్ను గౌరవించగలిగిన దానితో, అలాగే మనకెంత ఆసక్తి ఉంది ప్రభువా నీ కోసం దేన్నైనా ప్రక్కన పెట్టి నీ సన్నిధికి రాగలిగిన ఆసక్తి నాకు ఉంది. తెలుసుకున్నాను నేను, నీవే ఆధారం అని తెలుసుకున్నాను, నీవే ఆశ్రయం అని తెలుసుకున్నాను, నీవే ఆనందం అని తెలుసుకున్నాను.
అనే మాటలు మనం తెలుసుకున్నవి ఆయన సన్నిధిలో పలకడం కూడా అది అది కూడా గొప్ప విషయం. కానీ కొన్నిసార్లు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఉన్న పాటున అనేది కూడా ఉన్నది. అటువంటప్పుడు ఎవ్వరిని కూడా శత్రువు ఆటంకపరచలేడు. అందుకే ఉన్న పాటున ఆ తప్పిపోయిన కుమారుని గురించిన విషయం చూస్తే, అదిగో ఒకప్పుడు అలాంటి గ్రహింపు మనలో కలిగింది. ఒకప్పుడు అలాంటి గ్రహింపు మలినంబైన వలువలతో లేక ఆ వస్త్రములతో ఆయన సన్నిధిలో నిలబడుట. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి నిజముగా దేవుని యొద్ద మన కొరకైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ తరగతిలో ఉన్నాం, ఏ అంతస్తులో అక్కడి నుండి ముందుకు నడిపించడానికి, అక్కడి నుండి ముందుకు నడిపించడానికి. శత్రువు మనల్ని ఉన్న స్థితి నుండి కృంగజేస్తూ ఉంటాడు. అలాగే లోకం అనగా శత్రువు చేతిలో ఉన్న లోకం, ఆ లోకములో ఎవరుంటారు? మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? మన వాళ్ళు అనుకునే వాళ్ళు, మీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. మా వాళ్ళంటే బోధకులు, మీ వాళ్ళంటే మీరు ఆలోచించండి. వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇక మీ మీ వాళ్ళు పరిచయం చేసే అందరు లోకం. కానీ దేవుని పక్షమున పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు పంపిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు? దేవుని యొద్ద నుండి శుభవచనములు అందిస్తూ ఉంటారు. దేవుని కొరకైన ఏర్పాట్లను బయలుపరుస్తూ ఉంటారు. అర్థమవుతుందా? దేవుని యొద్ద ఉన్న దాగి ఉన్న విషయాలు, ఆయన ప్రేమలో ఉన్న ఏర్పాట్లను మన దగ్గరికి దేవుడు వారి ద్వారా పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రోత్సహించువాడు, ఆయన మనల్ని ఉజ్జీవింపచేయువాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి శత్రువు మధ్యలో ఉండి, శత్రువు ఏం చేస్తాడు? ఏ వ్యక్తినైనా సరిగ్గా ఆలోచించకుండా చేస్తుంటాడు. సరిగ్గా ఆలోచిస్తే దేవుని కొరకు పరుగులెత్తుతాం. సరిగ్గా ఆలోచించకపోతే అన్నీ ఉన్నా కూడా ఏం చేస్తాం? మనం ఉన్నా లేనట్లే. మనం ఉన్నా కూడా లేనట్లే. కానీ ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఉన్నప్పుడు ఎంత సందడి! మనం ఒక వెలుగు. మన పరిస్థితులకు మనం ఒక వెలుగు. మన ద్వారా దేవుడు పని చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. అది మీరు గ్రహించాలి. సాతాను యొక్క, శత్రువు యొక్క ఆ వ్యూహాలకు బలైపోతే తండ్రి ఉన్నా తండ్రి లేనట్టే, తల్లి ఉన్నా తల్లి లేనట్లే, పిల్లలున్నా లేనట్లే. ఎటువంటి పరిస్థితి? అందరు నీరసించిపోతారు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు మన కొరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయన ద్వారా మనలో మార్పు వచ్చింది. ఆయన్ను కనుగొన్నప్పుడు మన జీవితమే మారిపోయింది. మళ్ళీ బ్రతికించిన వాడు, బ్రతకలేని పరిస్థితిలో బ్రతికించిన వాడు, ఆత్మలో చనిపోయిన స్థితిలో బ్రతికించిన వాడు ఎంత ఆశ్చర్యం! ఎలాంటి మన మన అద్భుతాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనల్ని బ్రతికించినది, అలాగే మనకొక స్థానాన్ని కల్పించినది, మనకు దైవ భక్తిలో ఒక గుర్తింపును తీసుకొచ్చింది. ఏంటది? దేవునితో మనకున్న సంబంధం, జ్ఞానం, దేవుణ్ణి గూర్చి మనం తెలుసుకున్న విషయాలు. మనకు దైవ భక్తిలో ఒక ఐడెంటిటీ కలిగింది. నేను దైవికమైన వ్యక్తిని అనే ఒక గంభీరమైన స్థితి లేక నిశ్చయత మనకు వచ్చింది. దేని ద్వారా? అది మర్చిపోతుంది కదా. దేవునితో మనకున్న సంబంధం, ఆ సంబంధంతో నిర్మిస్తున్నాం చూసారా? ఆ నిర్మాణాన్ని ఎవ్వడు అడ్డుకోగలడు. అలాగే ఎవరు దాన్ని చెరపగలరు. అలాగే దాని అభివృద్ధిని కూడా ఎవరు ఆపగలరు. ఆ నిర్మాణమును చెరపలేరు. ఇక్కడ ఏం జరుగుతున్నా దీని వెనకాల ఒకటి ఉంది. ఈ శరీరం అనే గుడారం కనబడుతుంది. దీన్ని ఏది తాకుతున్నా
దీన్ని ఏది తాకు, దీన్ని వెనకాల ఒకటి ఉంది. మనం పోగు చేసేది దీని వెనకాల ఉంది. హల్లెలూయా. మనం పోగు చేసేది దీని వెనకాల ఉంది. దేవుణ్ణి గూర్చిన విషయాలు అసలు ఎటువంటివి? ఆయనే మన నిరీక్షణ. ఆయనే మన నిరీక్షణ అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయనే మన నిరీక్షణ. మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనము చూస్తే, మరియు ఆయన ద్వారా, మొదటి నుండి చూస్తే, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిరీక్షణను బట్టి, ఆ నిరీక్షణ నాకుంది అని సమాధానం పొందడం, ఆదరణ పొందడం మాత్రమే గాక, ఆనందించడం మాత్రమే కాకుండా అతిశయించుట ఆనందములో తీవ్రతరమైన స్థితి మనము కలిగి ఉన్నాం. అతిశయపడుతున్నాం దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. అందుకే 5లో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ శ్రమలు కలిగిన, అలాగే పరీక్షలు ఎదురైన ఈ నిరీక్షణ శ్రమల యందు కూడా అతిశయాన్ని మనకిస్తుంది అనేది 4వ వచనంలో చెప్పాడు. శ్రమ ఓర్పు పరీక్ష, అంతేకాదు అని మొదలు పెట్టాడు. అంతేకాదు, శ్రమలో కూడా ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు కూడా అతిశయం మనదే. హల్లెలూయా. శ్రమలయందును, దాన్ని కూడా ఇటే కలిపాడు. దేనికి? అతిశయానికి కలిపాడు. ఆ విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇవి ఎంత శక్తివంతమైన విషయాలు మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 5వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఆయన మహిమలో నేను పాలు పొందుతాను. ఆయన మహిమను నేను ధరించుకోబోతున్నాను. ఆయన మహిమను నేను మహిమగా రూపాంతరం చెందబోతున్నాను. నేను మంటిపాలు కావడం లేదు, నేను క్షీణించడం లేదు, నేను బలహీనత వైపుగా వెళ్ళడం లేదు. కానీ జరుగుతుంది ఇక్కడ. అది మనలో శరీరం అనే ఒక గుర్తింపు ఉంది, చూసారా? మనము ఆ గుర్తింపులో నుండే బ్రతుకుతున్నప్పుడు నీవు శరీరం కాదు, శరీరంతో ముగిసిపోయేవాడవు కాదు, నీవు జంతువు వలె నీ జీవితం కాదు, నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ ఆత్మ యుగములుండేది, శరీరము ఒక 100 సంవత్సరాల వరకు ఉండి ఊడిపోయేది. ఎటువంటి గ్రహింపు దేవుడు మనకి ఇచ్చాడు? నువ్వు శరీరం కాదు, శరీర విషయాలే నీ జీవితం కాదు అని మహిమను గూర్చిన సంగతులు తెలుసుకొని వాటిని స్థాపించి వాటిని నిర్మించుకునే ఒక జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది మహిమకు సంబంధించింది. మంటి పాలయ్యే ఒక జీవితం కనబడుతుంది, మహిమకు సంబంధించిన ఒక జీవితం కనబడుతుంది. హల్లెలూయా. మీరు చెప్పట్లేదు హల్లెలూయా, ఎందుకంటే మీకు అర్థం కాలేదు. లోకము మంటి పాలయ్యే దాంట్లోనే ఆనందిస్తుంది, పరుగులు తీస్తుంది, దాన్నే ముందు పెట్టుకుంది. వాక్యం చెప్తుంది 49వ కీర్తనలో, ఒకడు ధన సంపన్నుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు ఒకవైపు ధన సంపన్నత, మరొక వైపు పేరు ప్రఖ్యాతలు. వింటున్నారా? ఒకవైపు ఏంటి? ధన సంపన్నత,
మరొక వైపు కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మంటిపాలైపోతాయి. ఒకవైపు ఉన్న జీవితం చూడండి, దేవుడు మనల్ని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి క్రీస్తు ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా తీసుకొని వచ్చాడు. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈ 13లో వీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు అగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఎందుకు? విస్తారమైన లేక మీ నిరీక్షణ పొంగి పొర్లేదిగా ఉండుటకు అనేది ముఖ్యమైన అంశం. చూసారేటువంటి విషయాలు మంటిపాలయ్యేవి కాదు, నిలిచి ఉండేది. ఈ గుడారపు మాటున దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకునే ఏర్పాటును చేశాడు. అది దేవునితో ఉన్న సంబంధము ద్వారా సాధ్యమవుతుంది. ఈ గుడారము శిథిలమైపోయేది. ఇక్కడ ఉన్న విషయాలు కొట్టబడుతూ ఉన్నాయి, అలాగే క్షయత వైపు ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఇందులో ఒక అతిశయం, ఇందులో ఒక నిజమును లేక సత్యాన్ని మనము కలిగి ఉన్నాం. దేవుణ్ణి కనుగొనుట ద్వారా అది మన అతిశయం, అది మన యొక్క అతిశయం. అందరూ ఎన్ని చేసినా మంటిపాలైపోతున్నా, ఏ ఒక్కటి వారు అతిశయించిన, ఆనందించిన, గొప్పగా భావించిన, పరుగులు తీసిన, లేక ప్రాణాలకు తెగించి సమయం అంతటిని ఇచ్చి కష్టపడిన దానంతటిని పోగొట్టుకునే జీవితం ఒకవైపు ఉంటే, లోకము చూడలేనిది, లోకము ఇవ్వలేనిది, లోకములో అసలే లేనిది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆశ్చర్యం! ఆ యొక్క సంతోషము శ్రమల యందు అతిశయం. ఒక్క శ్రమ వస్తే చాలు మన సంతోషాలన్నీ, అప్పటి వరకు ఉన్న సంతోషాలు ఏమో గాని కరెంటే పోద్ది. నీకు అర్థమవుతుందా? అప్పుడు ఇల్లును చూసినా సంతోషం రాదు, ఏర్పాటు చేసుకున్న ఆహారాన్ని చూసినా సంతోషం రాదు, నిర్మించుకున్న సౌకర్యాలను చూసినా సంతోషం. ఒక్క శ్రమ, సిద్ధపరుచుకున్న భోజనం చేయడానికి మనసు లేదు, ఒక్క శ్రమ. కానీ క్రీస్తుతో ఉన్న బంధము ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోనండి. అతిశయం ఎక్కడ? శ్రమలో. ఆయన ప్రేమలో, ఆయన వాగ్దానాల్లో, ఆయన మన ఎడల కలిగి ఉన్న ఆసక్తి విషయంలో, ఆయన మన ఎడల ప్రతిదినం చూపించి ఆ నూతనమైన ప్రేమలో. ఎటువంటి ప్రేమ? మన ఉద్యమంతో ఆయన దగ్గరికి వచ్చామనుకో, చాలే నేనేం చేసావు నాకు తెలియదా, మొన్న ఏం చేసావో నాకు తెలియదా, ప్రార్థన చేస్తానన్నావు, నా కొరకు తీర్మానాలు చేస్తావు, నువ్వు ఎటువంటి వ్యక్తివో నాకు తెలియదా, చూడు నీ చరిత్రను ఏమైనా చూపిస్తాడా? నూతన ప్రేమ మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే, ఆ ప్రోత్సాహము, ఆ ఏర్పాట్లు, నా ద్వారా నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతుకుట కొరకైన ఏర్పాట్లు నేను చేశాను. మన ఏర్పాట్లన్నీ ఎటువంటివండి? మన ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మన ఏర్పాట్లలో అక్కడ కూడా మనం తెలుసుకుంటున్నాం, అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్న దాంట్లో కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా నీ ఏర్పాట్లన్నీ ముగిసిపోయేవి. నీ ఏర్పాట్లన్నీ ఇంతవరకు బ్రతికి ఏం చేశావు, ఇది సాధించా, అది సాధించా, దాన్ని పట్టుకొని వెళ్ళలేనివి, దాన్ని పోగొట్టుకునేవి. నీ ప్రయాసం మొత్తము ఎటువంటిది? ఆ చిన్న పిల్లలు సముద్రపు తీరమున కట్టే ఆ గూడు లాంటివి, ఆ ఇసుకతో నిర్మించే నిర్మాణాలు లాంటివి. కానీ దేవుడు తన సన్నిధిలో ఉండే వారి కొరకు ఆయన ఏర్పాట్లు ఎలాంటివి, అది మనం తెలుసుకోవాలి. విస్తారమైన నిరీక్షణ దేని ద్వారా? విశ్వాసము ద్వారా. నీవు సమస్తమైన లేక సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన శాంతిని నువ్వు పొందగలిగితే నీ నిరీక్షణ పొంగి పొర్లుతుంది అనేది ఈ వాక్యం చెప్తున్నది.
ఏదైతే మనం ధ్యానించాలనుకుంటున్నామో అందులో ఉన్న మర్మం. కాబట్టి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతో మిమ్మును నింపునుగాక. దేనికి? విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు ఇది జరగాలి. విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా సంపూర్ణమైన సంతోషము లేక ఆనందము. ఆనందం అనే ఆ పదం సంతోషానికి ఆనందానికి ఉన్న వ్యత్యాసం. సంతోషం ఒక సిచ్యువేషన్కి సంబంధించింది. ఆనందం ఒక నిండుదనానికి, ఎప్పుడు ఉండే స్థితికి సంబంధించింది. కాబట్టి సంపూర్ణమైన ఆనందము, అలాగే సంపూర్ణమైన శాంతి. ఒక ట్రాన్స్లేషన్‌లో, వాడుక భాషలో ఉన్న తెలుగులో చెప్తాడు, లోకము లోకములో లేనిది అనే విషయాన్ని చెప్తాడు తన శాంతిని గురించి. నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకము ఇచ్చునట్టుగా కాదు అని ఉంది కదా. లోకము ఇచ్చునట్టుగా కాదు. యోహాను సువార్త 14:27లో లోకం ఇచ్చునట్టుగా కాదంటే లోకములో లేనిది అంటారు. ఇక్కడ సమాధానం అంటే అట్టి సమాధానం. ఎటువంటి ఆశ్చర్యం! ఎక్కడైనా సమాధానం, ఎక్కడైనా కూడా సమాధానం. ఎందుకంటే దేవుడు మనల్ని విడువని వాడు. ఆయన మనతో ఉంటే అది ఏదైనా ఎలా ఉంటుంది? మీరు దేవునితో, దేవుడున్న జీవితం, దేవుడున్న మన బాధాకరమైన పరిస్థితులన్నిటికీ దేవుణ్ణి జోడిస్తే ఎలా ఉంటుంది అది? దేవుడు లేక ముందు, దేవుడు రాక ముందు, దేవుని సన్నిధి లేక ముందు ఆ పరిస్థితులు అత్యంత విచారకరము, బాధాకరం. అక్కడికి దేవుని తీసుకురండి, అక్కడికి దేవుణ్ణి తీసుకురండి. ఆశ్చర్యం, ఆశ్చర్యం. కాబట్టి విశ్వాసము ద్వారా సమస్తమైన ఆనందం, అలాగే సంపూర్ణమైన శాంతి నువ్వు అనుభవిస్తూ ఉంటే నీ నిరీక్షణ అనేది ఏమవుతుంది? విస్తారం అవుతుంది. అంటే పొంగి పొర్లుతుంది. కానీ విశ్వాసము ద్వారా ఆనందమును పొందలేకపోతే, శాంతిని అనుభవించలేకపోతే, విశ్వాసం ద్వారా అంటే యేసు క్రీస్తు నందలి విశ్వాసం, ఆయనకు బయట ఉండేది కాదు. నాది కాదు, నీది కాదు. వింటున్నారా? నీ విశ్వాసాలు కాదు, నేను అనుకుంటున్నాను అనేవి కాదు. క్రీస్తు లోపల ఉన్నవి, క్రీస్తు యందలి, క్రీస్తునకు సంబంధించినవి. నీకు అర్థమవుతుందా? దేవుడు మన విశ్వాసము ద్వారా మన చేతుల్లోకి వస్తాడా? మనం హిప్నటిజం చేస్తాం అనుకుంటున్నామేంటి? దేవా నువ్వు చేస్తావు అనగానే దేవుడు ఏమైపోయి ఆయన మన మాటలకు ఏదో అయిపోయి మన కంట్రోల్లోనికి వచ్చేస్తాడా? అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఆయన యందలి, ఆయన లోపలేముంది? ఆయన లోపల మార్పు లేని వ్యక్తిత్వం ఉంది. దానికి సంబంధించింది ఆయన యందలి విశ్వాసం. ఆయనకు బయటిది కాదు, ఆయనకు వేరుగా ఉన్నది కాదు, ఆయనలోనిది. విశ్వాసం అంటే ఆయన లోపలిది. దాని ద్వారా సమస్తమైన ఆనందం లేక సంపూర్ణమైన ఆనందము, అలాగే సంపూర్ణమైన సమాధానము, శాంతి నీవు అనుభవిస్తూ ఉంటే నీ యొక్క నిరీక్షణ విస్తారమవుతుంది. నీ నిరీక్షణ విస్తారమగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది అనే విషయాలు మనం చూస్తాం. ఒక భక్తుడైతే ఇందులో 5 విషయాలు చెప్పాడు. 5 విషయాలు. ఒకటి, నిరీక్షణ కర్త అన్న విషయాన్ని గురించి చెప్పాడు. దేవుడే నీకు నిరీక్షణ ఇచ్చేవాడు. 5 విషయాలు ఉన్నాయి ఈ వచనంలో అనేది. దేవుడే నీ నిరీక్షణ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఉంది. అలాగే సమస్తమైన ఆనందము, సమస్తమైన శాంతి అనేది ఉంది అనేది రెండో అంశం చెప్పాడు. అలాగే దాన్ని నువ్వు విశ్వాసము ద్వారా పొందుకుంటావు. కనెక్షన్ ఏంటి?
కనెక్షన్ ఏంటి? ద ఎఫెక్ట్ ఆఫ్ బిలీవింగ్, దాని గురించి చెప్పాడు. ద ఎఫెక్ట్ ఆఫ్ బిలీవింగ్ ఈజ్ టు ప్రొడ్యూస్ దిస్ జాయ్ అండ్ పీస్ అని చెప్పాడు. అది మనం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసము యొక్క ప్రభావము, ఈ యొక్క ఆనందము, ఈ శాంతికి కారణం. దీన్ని అది పుట్టిస్తుంది అనే విషయాన్ని గురించి చెప్పాడు. తర్వాత ఆ విస్తారమైన నిరీక్షణ గురించి చెప్పాడు. నాలుగోది, ఐదోది పరిశుద్ధాత్మ శక్తి పొంది అనే అంశం ఉంది కదా, దాని గురించి. పరిశుద్ధాత్ముడు నీలో బలముగా పని చేయుట. ఇక్కడ చెప్పిన దాంట్లో శక్తివంతముగా ఆయన నీలో పని చేయుట, బలముగా పని చేయుట, శక్తితో పని చేయుట అనే విషయాన్ని గురించి తెలియజేశాడు. ఇలా 5 విషయాలు ఒక్కొక్క దాని గురించి మనం వింటే, అందులో ఆయన విశ్వాసము ద్వారా ఏం చెప్పాడు? ఇక్కడ ఉన్న వాక్యంలో సమస్తమైన ఆనందము, అలాగే సమాధానం, ఈ రెండింటిని మళ్ళా మనం విడదీసి చూడాలి. నేను విడిగా 2 పాయింట్స్ రాసుకున్నాను. సంపూర్ణ ఆనందం ఎలా విశ్వాసానికి ఉన్న కనెక్షన్, అది ఎలా పుట్టిస్తుంది, అలాగే సమాధానం విశ్వాసమునకు ఎలా కనెక్ట్ అయ్యి ఉంది. ఇవి 2 ప్రత్యేకమైన అంశాలు. కాబట్టి ఏదేమైనా మనం గుర్తించాలి, దేవునిలో మనకున్న ఏర్పాట్లు ఉన్నాయి చూసారా, ఆశ్చర్యం. ఆ దేవుని కనుగొన్నప్పుడు మన జీవితం మారిపోయింది. క్షయత కొరకు పరుగులెత్తే మన జీవితం అక్షయత కొరకు ఆనందించేదిగా మారింది. అలాగే ఆ అక్షయత నిర్మించుకోవడంలో దేవుడు మన పార్ట్నర్ అయ్యాడు, దేవుడు మన సహాయకుడయ్యాడు. మన ఇద్దరం కలిసి నిలిచి ఉండేదాన్ని నిర్మిస్తాం అని ఆయన మన ఆలోచనకర్త అయ్యాడు. ఆయన మన అంతరంగిక శక్తి ప్రేరణ అయ్యాడు. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం. అందుకే మనము దేవునితో కలిసి నిర్మిస్తున్నది ఉంది చూసారా, అది శాశ్వతమైనది. అది శాశ్వతమైనది. లోకము ఆ వ్యత్యాసాన్ని గుర్తించకుండా వారి కనులు తెరవబడలేదు గనక ఏది నశించేది, ఏది నిలిచి ఉండేది, ఏది లౌకికమైంది, ఏది దేవునికి సంబంధించింది అనగా ప్రతిష్ఠితమైనది అనేది వ్యత్యాసము ప్రతి చోట ఉంది. ఇంట్లో ఉంది, చదువులో ఉంది, ఉద్యోగంలో, మన జీవితానికి సంబంధించిన ప్రతి దాంట్లో లౌకికం ఉంది, ప్రతిష్ఠితం ఉంది. దాన్ని గుర్తుపడితేనే ఏది లోకంతో పాటు నశించేది, ఏది దేవుడు గుర్తించి నీకు బహుమానమునిచ్చేది. కాబట్టి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. దేవునిలో మన కొరకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో మనము దాన్ని గుర్తించి ఆయన సన్నిధిలో కనబడేవారుగా ఉండాలి. ఆయన యందలి విశ్వాసము మనకు సంపూర్ణమైన ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ యొక్క విశ్వాసము ఆయన వ్యక్తిత్వానికి సంబంధించింది. ఆ యొక్క విశ్వాసము ఆయన శక్తికి సంబంధించింది. మరలా ఇది ఎంత పెద్ద అంశం మీరు ఆలోచించండి. మన విశ్వాసం అనేది దేవుని బయట కాదు, దేవుని లోపల ఒకటి. రెండోది, దేవుని లోపల ఆయన వ్యక్తిత్వానికి సంబంధించింది మన విశ్వాసం. అలాగే ఆయన శక్తికి సంబంధించింది. ఆయన శక్తిని ముందు పెడితే ఆయన వలన కాందేముంది, ఆయన వలన జరగనిదేముంది? అనంత శక్తియే మనం కనుగొన్నప్పుడు ఎటువంటి ఆనందం మనకు కలుగుతుంది. అలాగే అనంత శక్తికి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉంది. అసలు అనంతమైన శక్తిని గురించి ఆలోచించడమే గొప్ప విషయం. ఎందుకంటే అది ఆయన వలన సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యము గాని దేవునికి సమస్తం సాధ్యం అన్న దాంట్లో ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చచ్చే వరకు ఇక్కడే నువ్వు కనిపెట్టుకోవచ్చు అనేది ఉంది దాంట్లో. ఇది మనుషులకు అసాధ్యము గాని దేవునికి కాదు అని చెప్పే దాంట్లో మన జీవితంలో అనంతమైన శక్తిని కనుగొన్నాం, సర్వశక్తిని కనుగొన్నాం, అసాధ్యము లేనిది కనుగొన్నాం. ఇక అక్కడ నిరాశ పడేది, సమయము వృధా అయ్యేది ఉంటుందా? అటువంటి విషయాన్ని చెప్పాడు ప్రభు. ఆ అనంత శక్తి అసలు కనుగొనడమే ఎంత ఆశ్చర్యం. అనంతమైన శక్తిని, సర్వశక్తిని కనుగొనని వారందరూ కూడా
నిరీక్షించి నిరీక్షించి కోల్పోతారు. ఎందుకంటే అది అక్కడ లేదు. అది అక్కడ లేదు. లాస్ట్‌కు ప్రాణాలు కోల్పోయేటప్పుడు అప్పుడు తెలుస్తుంది అది ఇక్కడ లేదు అని చనిపోతారు. వారి నిరీక్షణ ఏమైంది? కానీ క్రీస్తుకు సంబంధించిన విషయంలో ఆయన శక్తిని గురించి మనం వినాలి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం వినాలి. అది మన విశ్వాసం. అది మన విశ్వాసం. ఆయన వ్యక్తిత్వానికి వేరుగున్నది కాదు. అది మనం గ్రహించాలి. మన దేవుణ్ణి ఆపరేట్ చేయడం కాదు. దేవుణ్ణి ఆరాధించడం. మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి పరవశించడం. అది విశ్వాసం. ఆయన పొగడ్డం. ఎటువంటి ఉన్నత లేక ఎట్టి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన అని ఆయన కృపను గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన కార్యాలను గురించి గొప్పగా మనం మనం తెలుసుకున్న దాన్ని వివరించడం అందులో ఉంది. దేవుని యందలి విశ్వాసం, క్రీస్తు నందలి విశ్వాసం, ఆయన లోపలున్న శక్తి, ఆయన లోపలున్న వ్యక్తిత్వం యందు మన విశ్వాసం. కాబట్టి ఆ శక్తి ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. అది మనము గ్రహించవలసిన విషయం. అలా కనుగొన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఏ విషయాలు వారిని బాధిస్తున్నాయో, ఏ విషయాలు వారిని కలవరపరుస్తున్నాయో ఆ విషయాలు ఆయన సన్నిధికి రాగలిగారు వారు. ఎందుకంటే ఆయన చేయగలడు. ఆయన వ్యక్తిత్వం వారిని ఆశ్చర్యపరిచింది. పాడైన దాన్ని బాగు చెయ్యగలడు. అలాగే శక్తిహీనులకు ఆయన బలమును ఇవ్వగలడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. అంటే ఏంటి? సొమ్మసిల్లేవారు అంటే ఏంటి? చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి, వాళ్ళ అడుగులు తడబడుతున్నాయి. చూస్తుండగానే సొమ్మసిల్లే వ్యక్తిని చూస్తుండగానే పడిపోక ముందు చూడండి అడుగులు తడబడుతూ ఉంటాయి. తన యొక్క నియంత్రణ కోల్పోతున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది అటువంటి వ్యక్తికి. అలా దేవుణ్ణి గూర్చిన ఒక్కొక్క విషయం మనకి ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తుంది, ఎలాంటి సమాధానాన్ని కలిగిస్తుంది. అలా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళని గురించి మీరు ఆలోచించండి. సమస్తాన్ని ప్రక్కన పెట్టి ఎటువంటి అవరోధాలున్న ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన వాడిని గురించి మీరు చూడండి. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కుమార్తెను వదిలేసి వచ్చిన వ్యక్తి కానీ, అలాగే పరిసయ్యుని ఇంటిలో ఉన్న ఆ ఇంటిలోనికి చొరబడడానికి కానీ పాపాత్మురాలను అనబడిన స్త్రీ విషయంలో మీరు ఆలోచించండి. మీరు వెళ్ళగలరా? ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు శపిస్తూ ఉంటే మీరు కనబడగానే ఉమ్మి వేసే పరిస్థితి ఉంటే ఆ వ్యక్తి ఇంటిలోకి మీరు వెళ్ళగలరా విందు దినమున? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన గురించి విన్నప్పుడు, ఎటువంటి సమాధానం, ఎటువంటి సంతోషం పరుగులెత్తగలిగిన సమరయ స్త్రీ ఆయన కనుగొన్నప్పుడు ఆయన నా ఊరుకు కూడా కావాలి, నా ఊరుకు కూడా కావాలి. కాబట్టి విశ్వాసము ద్వారా సమస్తమైన ఆనందం, సమాధానము మనం పొందుకున్నప్పుడు మన నిరీక్షణ విస్తారమవుతుంది. పరిశుద్ధాత్ముడు ఆయన శక్తితో మనలో పనిచేయడం మొదలు పెడతాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన విశ్వాసం, యేసు క్రీస్తు నందున్న మన విశ్వాసం ఇచ్చే సమాచారాన్ని, గ్రహింపును మనం ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉండాలి. నీ విశ్వాసం నీకేం నేర్పిస్తుంది? దేవుని గురించి నీకేం చెప్తుంది? దేవుని గురించి నీకు ఎటువంటి ప్రత్యక్షతను బయలుపరుస్తుంది? మన ధ్యానం ఆయన అయి ఉండాలి, మన సమాచారం ఆయన అయి ఉండాలి. మనం ప్రతిదినం లోకము నుండి కాదు. లోకము నుండి అయితే అనుమానంలోనికి వెళ్తావు, అవిశ్వాసంలోనికి వెళ్తావు, బలహీనతలోనికి వెళ్తావు, శక్తిని కోల్పోతావు, చివరికి విరక్తి కలుగుతుంది, ఇక చాలు అనే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దేవునిలో అలా కాదు. విశ్వాసము ద్వారా సమస్తమైన ఆనందం, యేసుక్రీస్తు నందలి విశ్వాసం, ఆయనలో ఉన్న ఆయన శక్తి, ఆయనలో ఉన్న ఆయన వ్యక్తిత్వమును మనం ధ్యానించడం మొదలు పెడితే మనము సమస్తమైన ఆనందమును, అలాగే సంపూర్ణమైన శాంతిని మనము అనుభవించగలము. అది మనం పొందుకొని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మన నిరీక్షణ, మహిమను గూర్చిన మన నిరీక్షణ, అక్షయతను గురించిన మన నిరీక్షణలో మనము విస్తారమైన వారుగా అనగా పొంగి పొర్లే నిరీక్షణను మనము కలిగి ఉంటాం. మన నిరీక్షణ
మనలో నుండి ఇతరులను ప్రభావితం చేసేదిగా ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.